వేస్ట్ శారీస్ అయినా కానీ వేస్ట్ బ్లౌజెస్ అయినా కానీ అందులో మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, అవి పడేయకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఈ క్లాత్ వచ్చేసి శారీ క్లాత్, మనం అంచులు కుడతాం కదా, అక్కడ క్రాస్ వచ్చిందండి. ఆ క్రాస్లో మిగిలిన క్లాత్ అనమాట. చాలా క్రాస్ వచ్చింది. దీన్ని పడేయలేం, ఎందుకంటే కొత్త క్లాత్ చాలా బాగుంది. అలాంటప్పుడు ఇంకో వేరే విధంగా ఎలా యూజ్ చేయాలా అని చాలాసేపు ఆలోచిస్తే నాకు ఒక ఐడియా అయితే తట్టిందండి. ఇంకా వెంటనే అమల్లో పెట్టేశాను. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేశాను కదా, ఇక్కడికి కట్ చేస్తాను. ఇలా కట్ చేసే ముందు 4 పలకల పేపర్ని తీసుకోవాలి. అంటే అడ్డము నిలువు ఒకటే కొలతతో ఉన్న ఒక పేపర్ని, ఈ మెజర్మెంట్లో ఉన్న పేపర్ని తీసుకొని సేమ్ అదే ఆదితో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పేపర్ తీసేసి దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా అయితే కట్ చేసుకున్నాం. తర్వాత ఇటుపక్క మనం సూది దారంతో కుట్టుకుందాం. నార్మల్ సూది దారంతో కుట్టుకునే ముందు ఇది స్టిఫ్గా ఉండటం కోసం మన ఇంట్లో జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, బట్టలు పెట్టుకునే బ్యాగ్స్, అవి ఒకటి తీసుకున్నాను. తీసుకొని ఇది ఏ మెజర్మెంట్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా పేపర్ ఆదితో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది లోపల వచ్చేటట్టుగా, మెయిన్ క్లాత్ పైకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసి, అప్పుడు క్లోజింగ్ వైపు కాకుండా మిగతా 3 పక్కలా కూడాను చేతి సూది తీసుకొని కుట్టేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇటు ఈ 3 పక్కల సూది దారం తీసుకొని వీడియోలో చూపించినట్టు కుట్టేసుకోవాలి. కుట్టే ముందు ఇదిగోండి, ఇటు చివర అటు చివర కొద్దిగా ప్లేస్ వదులుకోవాలి. ఇక్కడ అలాగే ఇక్కడ ఒక అరెంజ్ దాకా వదులుకొని అక్కడి నుంచి కుట్టాలి. ఇది మూసేయకుండా ఇక్కడ ఒక అరెంజ్ వదిలేసుకోవాలండి. అలాగే అటు సైడ్ కూడా ఒక అరెంజ్ వదిలేసుకొని చేతి సూదితో కుట్టుకోవాలి. ఇలా కుట్టేసాం కదా, ఈ మూలలు కొద్దిగా వదిలేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇంట్లో ఇలాంటి పైప్స్ మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా, అవి తీసుకొని ఇక్కడ మనం కొద్దిగా ప్లేస్ వదిలేసాం కదా స్టార్టింగ్ కుట్టేటప్పుడు, ఆ ప్లేస్లో ఇలా పెట్టాలి ఈ ట్యూబ్ని. ఈ చిన్న పైప్ అనమాట, సన్న పైప్స్ మన దగ్గర ఏదో రకంగా ఇంట్లో వస్తూనే ఉంటాయి. ఇలా పెట్టి ఇటు మూల చేతి పని సూదితో గట్టిగా కదలకుండా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇటు చివర అటు చివర కుట్టేసాం కదా, ఈ పైప్ అనేది అస్సలు కదలదండి, చాలా చక్కగా స్టిక్ అయిపోద్ది. చూసారు కదా, విసినికర్రలాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. తర్వాత ఈ చుట్టూరు కొద్దిగా డెకరేట్ చేద్దాము. ఇదే మోడల్లో మనం డోర్ కర్టన్స్ కానీ, సోఫా మీద మ్యాట్స్ కానీ కూడా కుట్టుకోవచ్చు అనమాట. అవుట్లైన్ డిజైన్లా కుట్టుకోవడం కోసం ఇక్కడ ఈ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేస్తున్నాను. ఈ టైప్లో చెప్పాను కదా, సోఫాస్ కానీ లేదా డోర్ కర్టన్స్ కూడా కుట్టుకోవచ్చు. క్లాత్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి మనం
మనం సోఫా సీట్ కవర్సు లేదా మనం కూర్చునే చైర్స్ ఉంటాయి కదా, వాటిపైన కూడా చాలా డెకరేటివ్గా చక్కగా కుట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ శారీస్లో, బ్లౌజెస్లో మిగిలిన క్లాత్లతో. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇలాంటి టిప్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. సెర్చ్ చేసుకొని పాత వీడియోస్ కూడా చూడండి. ఇక్కడైతే నేను కట్ చేస్తాను కదా, తర్వాత వాటిని ఇలా సమోసా ఆకారంలో పెట్టి దాని అవుట్లైన్స్ కుట్టుకోండి వీడియోలో చూపించినట్టు. ఇలా 3 పక్కలా కూడా కుట్టేసుకోవాలి. సమోసా ఆకారంలో ఉన్న వాటిని చూశారు కదా, ఇక్కడ కుట్టేసాము. కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా కుట్టేసాం కదా, తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని వీడియోలో చూపించినట్టు నీట్గా కట్ చేసుకోవాలి. అవుట్లైన్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని దాని మీదుగా ఇంకేదైనా మనం కూడా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. పూసలు కుట్టుకోవచ్చు లేదా లేస్ లాంటిది ఏదైనా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ నేను లేస్ వేస్తున్నాను. ఇదే విధంగా మీరు సోఫా కవర్ కుట్టుకోండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా చక్కని విసనకర్ర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అది మనం మిగిలిపోయిన బ్లౌజ్లోని చిన్న పీసో లేకపోతే శారీలో ఏ క్రాస్ పీసో అనమాట, వాటితో ఇంత చక్కగా కుట్టుకోవచ్చండి. మీ ఐడియాస్ ఇంకా డెవలప్ చేసుకుంటే ఇంకా మంచి మంచివి కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.